కాస్త గమనం చేసుకొని డిబేట్లు పెట్టండి, కాస్త గమనం చేసుకొని పేపర్లో ఆర్టికల్స్ రాయండి, కాస్త కాన్షియస్గా ఉండి ప్రజలకి అవాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. మీరు అవాస్తవాలు చెప్తే ప్రజలు కళ్ళు మూసుకొని వినేటువంటి పరిస్థితులు ఎవరు లేరు సార్. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మీరు కామ్గా శాలువాలు కప్పుకొని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నంత మాత్రాన, స్క్రిప్ట్ రానంత మాత్రాన, స్క్రిప్ట్ రాయనంత మాత్రాన ప్రజలందరూ అమాయకులు. మీరు మాటలు చెప్పే మాటలన్నీ నమ్ముతారు, మీ మీడియా గుప్పించేటువంటి అవాస్తవాలు నమ్ముతారు అని ఎవ్వరూ మీరు భ్రమపడకండి. ప్రజలు చాలా విఘ్నతతో ఉన్నారు, ప్రజలు చాలా ఆలోచనతో ఉన్నారు, ప్రజలు చాలా అప్రమత్తంగా ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్ తెలుసున్నారు. మీలాంటి దుర్మార్గుల్ని ఈ పార్టీలో మీకు 164 సీట్లు ఇస్తే మీరు పరిపాలన చేయండి రా మగడా అంటే, మీరు ఎదుగు ఈరోజు ఈ విధంగా దేవుళ్ళ మీద మీరు ఈరోజు కుట్ర కుతంత్రాలు చేసి రాజకీయ పార్టీలను బదనం. నీకు దమ్ము ధైర్యం ఉంటే సూపర్ 6 చక్కగా అమలు చేసి ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయండి అయ్యా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆడపిల్లల మీద జరుగుతున్న ఆఘాయిత్యాలని ఆపండి. ఇదిగో లా అండ్ ఆర్డర్ మేము ఈ విధంగా ఇస్తున్నాం, క్రైమ్ రేట్ని మేము ఈ విధంగా తగ్గిస్తున్నాం, ఇదిగో ఈ విధంగా మేము గంజాయిని నిర్వీర్యం చేస్తున్నాం, ఇదిగో ఈ విధంగా సిస్టమ్స్ మేము స్ట్రెంగ్తన్ చేస్తున్నాం, ఈ విధంగా ఉద్యోగాల కల్పన చేస్తున్నాం, ఇదిగో ఈ విధంగా కమిట్ అయినట్టుగా జనవరి 1వ తారీఖు మేము జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం, ఇదిగో మేము ఈ విధంగా సస్యశ్యామలంగా అమరావతిని డెవలప్ చేస్తున్నాం, ఇదిగో మేము ఈ విధంగా కంపెనీలు తీసుకొస్తున్నాం, ఇదిగో ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధిని పెంచుతున్నాం, ఇదిగో జీఎస్టీని పెంచుతున్నాం, ఇదిగో అప్పులను తగ్గిస్తున్నాం, ఇదిగో ఎంప్లాయ్మెంట్ని పెంచుతున్నాం, ఇదిగో ఇన్ఫ్లేషన్ తగ్గిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే వాటి మీద ప్రయత్నం చేయండి, వాటి మీద పోరాటం చేయండి, ఆ సిస్టమ్స్ని స్ట్రెంగ్తన్ చేయండి. కానీ ఇదేమి పనికిమాలిన ఆడంగి పనులండి, నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. ఆడంగి అనగానే మళ్ళీ ఆడంగి మాటలు అంటారు అని అంటారు. ఆడంగి మాటలు అంటే అలా అర్థం కాదు, చేతకాని మాటలు. అరే ప్రభుత్వానికి ఎక్కి 2 నెలలు 20 నెలల పైన కావస్తుంది. అరే మరి చేసిన ఒక మంచి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. చెప్పిన ఒక దుర్మార్గకరమైనటువంటి మాట వెనక్కి తీసుకోండి. ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు, దయచేసి ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే నేను మొన్నే అన్నా, నాతో ఒక మిత్రుడు ఫోన్ చేసి అంటున్నాడు, అన్న నువ్వేమంటా అన్నావో వెంకటేశ్వర స్వామి శాపం తగులుద్దని. తగలకని వెంటనే వెంకటేశ్వర స్వామి శాపం తగిలి కోడూరు ఎమ్మెల్యే బయటపడిపోయినాడు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఊగిపోయేవాడు, మాట్లాడేవాడు, మాటలు లేకుండా మీడియాకి ముఖం చాటేసి పారిపోతున్నాడు అని. ఇవి ఇంకా జరుగుతాయి సార్, ఇవి ఇంకా జరుగుతాయి. అంటే శాపం పెడుతున్నానంటే నేనేమి శాపం పెట్టడానికి నేనేమి అతీత శక్తులను నమ్మే వ్యక్తిని కాదు. కానీ ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో తప్పు ఇప్పుడు చేస్తే నెక్స్ట్ జన్మలో పనిష్మెంటు. కానీ ఇది కలియుగం సార్. కలియుగంలో తప్పు ఇప్పుడు చేస్తే పనిష్మెంట్ కూడా ఇప్పుడే. అందుకని దీన్ని కలియుగం అంటున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద చేసిన అపచారానికి, మెట్లు కడిగిన పాపానికి, సహజంగా ఎవరికైనా మెట్లు కడిగితే పుణ్యం వస్తుంది. ఈ మా గారికి మెట్లు కడిగితే పాపం చుట్టుకుంది. ఎందుకు పాపం చుట్టుకుంది అంటే, ఏమీ లేని చోట ప్రాయశ్చిత్త చేసి, ఏమీ లేని చోట దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగి, ఏమీ లేని చోట కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసి, ఏమీ లేని చోట ఏదో పంది కొవ్వు కలిసింది, బీఫ్ కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది, అయోధ్యకి 1,00,00,000 లడ్లు పంపించారు. ఈయన వెంకటేశ్వర స్వామిని కాకుండా వెంకటేశ్వర స్వామి అవతారం రాముడిని కూడా, వెంకటేశ్వర స్వామి అవతారం రాముడిని కూడా అయోధ్యకి లడ్లు పంపించారని చెప్పేసి ఆయన కూడా వివాదంలోకి లాగిపడేశారు. ఏ దేవుడు రక్షించాలయ్యా మిమ్మల్ని? ఏ దేవుడు కనికరించాలి? పోనీ ఎవరన్నా కనికరిద్దామని ఎవరన్నా వదులుతున్నారా? ఎవరన్నా వదులుతున్నారా? ఇక్కడ తయారు చేసిన లడ్డు 1,00,000 లడ్లు పంపించారు అయోధ్యకి. అదే ఒక క్రిస్టియన్కి మీద, ఇన్స్టిట్యూషన్ మీద జరిగితే ఊరుకుంటారా? ఒక ముస్లిం మీద జరిగితే, సమాజం మీద జరిగితే ఊరుకుంటుందని నువ్వు ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని కూడా వివాదంలోకి లాగుతుంది. బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ అదేమన్నా నాకు అర్థం కాదు. నెంబర్ 1,
అసలు లడ్డూలో కల్తీ జంతు అవశేషాలు కలిసినాయి అని చెప్పటం బ్లండర్ బ్లండర్ బ్లండర్. ఈ ఒక్కటి చాలు నిన్ను మళ్ళీ ఏమన్నంటే ఏడుస్తాడు మీడియాలో. ఆపుకున్నా, మింగేశా. ఏదన్నా అన్నామనుకోండి బోరుమని ఏడుస్తారు, బాబు మషాయో అని. ఎందుకు అనవసరమైనటువంటి మాటలు? ప్రాథమికమైనటువంటి రిపోర్టు లేకుండా, ప్రాథమికమైనటువంటి ఆధారాలు లేకుండా ఇంత దుర్మార్గకరమైనటువంటి ప్రకటన చేసి దాన్ని మళ్ళీ మీ మీడియాల ద్వారా, మీ ప్రచార మాధ్యమాల ద్వారా, మీ పేటీఎంల ద్వారా నిరంతరం ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటే అసలు పవిత్రమైన తిరుమల లడ్డూని ఎక్కడైనా చర్చకు పెట్టచ్చా? సిగ్గుందా మీకేమన్నా? రేపొద్దున కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, ఈ దేశంలో వాళ్ళు, ప్రపంచంలో వాళ్ళు తిరుమల వస్తున్నారు. వస్తారా రేపొద్దున ఎవరన్నా? మన ఆలయం యొక్క ప్రతిష్ట మనం రోడ్డు మీద పెట్టుకుంటామా? మన ఇంట్లో ఆడపిల్ల, మన ఇంట్లో పాప ఒక తప్పు చేసింది. నేను కంపేర్ చేయకూడదు, బట్ కంపేర్ చేస్తున్నాను. వెరీ సారీ ఇఫ్ అట్ ఆల్ ఐఎమ్ రాంగ్. ఒక తప్పు చేస్తే దాన్ని చర్చకు పెడతామా సార్? ఒకవేళ నిజంగానే అపచారం జరిగి ఉంటే, కల్తీ నెయ్యి జరిగి ఉంటే దాన్ని సీక్రెట్గా చేయాలి కదా. దాన్ని సీక్రెట్గా దాన్ని ఎవరినో పనిష్ చేసి ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూసుకొని, ఇది చర్చకు రాకుండా చూసుకొని. ఎందుకంటే అల్టిమేట్గా మన పవిత్ర దేవాలయం, మన పవిత్రత ఇంకొకటి ముందు ఈరోజు నేషనల్ మీడియా మొత్తం చర్చలు మీకోసం. మీ ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఆయనే బదనాం చేయాలి. ఇది మీ 1 పాయింట్ ఎజెండా. 1 పాయింట్ ఎజెండా. ఆయన క్రిస్టియన్ భావజాలాన్ని నమ్ముతారు కాబట్టి, ఆయన హిందువులకి ద్రోహం చేశాడు అనేటువంటి. ఐఎమ్ నాట్ డిఫెండింగ్ జగన్మోహన్ రెడ్డి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఐఎమ్ టెల్లింగ్ వెరీ సీరియస్లీ. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా, ఆయన పార్టీ కార్యక్రమాలను వ్యక్తిగతంగా, ఆయన రాజకీయ కార్యక్రమాలను వ్యక్తిగతంగా మీరు ఎన్నైనా విమర్శించండి. ఐఎమ్ నాట్ హియర్ టు డిఫెండ్ అండ్ ఐఎమ్ నో వే కన్సర్న్ ఆల్సో. ఆయనదొక రాజకీయ పార్టీ, మాదొక రాజకీయ పార్టీ. మేము ఎవరిని ఏ రాజకీయ పార్టీని డిఫెండ్ చేయం. కానీ వ్యక్తుల ప్రాథమిక హక్కులకి, వ్యక్తుల మనోభావాలకి మా రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా, నేను మళ్ళీ చెప్తున్నా,